మే 13 సోమవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు బైక్ మోటార్ వాహనంపై 3 రోజుల పాటు ప్రచారం చేపట్టారు. రెండవ రోజు శుక్రవారం రోజు కాకినాడ రూరల్లోని వలసపాకల రమణయ్యపేట, తిమ్మాపురం, సర్పవరం, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ గ్రామాల్లో పర్యటన చేశారు. గాంధీనగర్, రామారావుపేట, జగన్నాథపురం, ఎల్బీ నగర్, శశికాంత్ నగర్, ప్రతాప్ నగర్, మొండగ ప్రాంతాల్లో సమావేశం నిర్వహించారు. పౌర సంక్షేమ సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజున ఓటరు చైతన్య కార్యక్రమాన్ని 3 రోజుల పాటు కాకినాడ పార్లమెంటు పరిధిలో మైక్ ప్రచార వాహనం ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందని మీరు భావించవద్దు. మీరు వేసవి ఎండలకి సాయంత్రం చేసి వెళ్దామని అనుకోవద్దు. వేకువగానే పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఓటు వేయని వారు ఎవరున్నా సరే కూడా పౌర సంక్షేమ సంఘం తరఫున కలెక్టర్ గారు చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు, వెళ్లి ఓటు వేయండి అని చెప్పి మీ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ఇంటింటికి వెళ్లి ఓటు ఒకటి వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పౌర సంక్షేమ సంఘం కోరి ప్రార్థిస్తా ఉంది. మా ఓటు హక్కును మేము వినియోగిస్తాం. మేము భారతీయ పౌరులు. మే 13వ తేదీ సోమవారం నాడు నా ఓటు హక్కు కలిగిన పోలింగ్ బూత్ కు వెళ్లి నా ఓటు హక్కును వినియోగించుకుంటాను. పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులలో ఒకరికి, నాకు నచ్చిన వారికి నా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తాను. పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు నాకు నచ్చకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం ప్రకారం నోటాకు ఓటు వేస్తాను. భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. కులానికి, మతానికి, వర్ణానికి, వర్గానికి, లింగానికి ఎటువంటి వివక్షత లేకుండా ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారాగా ఓటు హక్కును కల్పించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీన జరిగేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బాట పట్టాలి, ఓటు హక్కు వినియోగించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. మీకు నచ్చకపోతే ఇంటి దగ్గర ఉండిపోకండి, పోలింగ్ కేంద్రానికి రండి, నోటాకు ఓటు వేయండి. నోటా అంటే ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మనకి నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ద్వారాగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. పోలింగ్ కేంద్రానికి రండి, ఓటు హక్కు వినియోగించండి, నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండి. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి. పౌర సంక్షేమ సంఘంగా 3 రోజుల నుంచి కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఈ ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికైనటువంటి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఈ కాకినాడ నగరంలో చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారం ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి 113 అంశాల అజెండాని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది.
ఈ యొక్క పబ్లిక్ మేనిఫెస్టోని మాజీ మంత్రివర్యులు కాకినాడ విజనరీ సీనియర్ విశ్రాంత ప్రజాప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి అన్ని రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి ఈ యొక్క ప్రజలకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. జై హింద్.